సాధారణంగా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేటువంటి పేరు చంద్రబాబే ఉంటుంది. ఎందుకని అంటే రాజకీయాలలో ఆయనకు మించినటువంటి అడ్మినిస్ట్రేటర్ ఎవరు లేరు అనేది 100% వాస్తవం. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి, చంద్రబాబు లాంటి అడ్మినిస్ట్రేటర్ని మీరు చూసుండరు. కాబట్టి ఆయన మంచి అడ్మినిస్ట్రేటరే. అయితే మరి ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమాల విషయంలో, ఎలక్షన్ టైంలో ఇచ్చేటువంటి హామీల విషయంలో మాత్రం ఆయనకు అంత మంచి ట్రాక్ రికార్డ్ అయితే లేదు. ఎందుకని అంటే మీరు గమనించినట్లయితే ఎక్కువ దూరం వద్దు, 2014 నుంచే తీసుకుందాం. 2014కి ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చాడు ఆయన. సో గెలిచిన తర్వాత ఏదో ఒక లిటిగేషన్, అదనో ఇదనో, ఇన్ని వేల లోపు అయితేనే వస్తుందనో, ఆదాయం ఎంత ఉంటేనే వస్తుందనో, ఇలా రకరకాలైనటువంటి జిమ్మిక్లు మ్యాజిక్లు. ఎందుకు? బడ్జెట్ సహకరించదు కాబట్టి. ఇక నెక్స్ట్ ఇచ్చినటువంటి హామీలు అమలుపరిచేదైనా ఫస్ట్ నుంచి ఉంటుందా అంటే ఉండదు. ఒక 3 ఏళ్ళు గడిచిపోయాక చివరి 2 సంవత్సరాలు, లేకపోతే చివరి సంవత్సరమో, చివరి 6 నెలల్లో ఇలా వస్తాయి పథకాలు. సో మరి ఇప్పుడు కూడా భారీ స్థాయిలో ఏపీ ప్రజలకు అలవి కానటువంటి హామీలు ఇచ్చేశారు. ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని సంవత్సరానికి, ఇంకా 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలందరికీ నెలకు 1,500 ఇస్తామని. ఇక పెన్షన్ అయితే ఏప్రిల్ నుంచే అమలవుతుంది. జులైలో ఇచ్చే పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తాము, అక్కడి నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తామని. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, బస్సుల్లో జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం. ఇలా ఒకటి కాదు, 2 కాదు, మెగా డిఎస్సి, 20 లక్షల ఉద్యోగాలు, పూర్ టు రిచ్, బీసీ సంరక్షణకి ప్రత్యేక చట్టాలు, ఇలా ఎన్నో హామీలు. దాదాపుగా ఇవన్నీ అమలు కావాలంటే ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం ఏపీకి కనీసం 12 లక్షల కోట్ల రూపాయలు కావాలి. కానీ ఏపీ బడ్జెట్టే అంత లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలను నడుపుతారా, ఆపేస్తారా? అవి కొనసాగిస్తూ ఇవి ఇస్తారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సంపదను సృష్టిస్తామన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయల సంపద వస్తుంది? ఎప్పటి నుంచి వస్తుంది? ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు అవుతాయి? ఎప్పట్లాగే చివరిలో అమలు చేస్తారా, మొదటి నుంచి అమలు చేస్తారా? ఇప్పుడు ఇదే అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. మరి చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా, లేదంటే ఇవి కేవలం మాటలు మాత్రమే అవుతాయా? సంపదను సృష్టించి పథకాలను అమలు చేస్తారా? లేదు, ఇలాగే మాటలు చెప్తూ 3 ఏళ్ళు గడిపి చివరి 2 ఏళ్లలో ఏదో తూతూ మంత్రంగా 4 పథకాలు నడిపించి, నేను కేంద్రాన్ని చాలా డబ్బులు అడిగాను, ఏపీ లోటు బడ్జెట్లో ఉంది, మాకు డబ్బులు ఇవ్వండి బాబు, మేము చాలా చేసుకోవాల్సినవి ఉన్నాయని నన్ను 28 సార్లు ఢిల్లీ తిప్పారు, కానీ నాకు పథకాలు అయితే ఇవ్వలేదు, నాకు డబ్బులు అయితే ఇవ్వలేదు, అందుకే నేను మీకు పథకాలు ఇవ్వలేకపోయాను అని చెప్పి మంచి కబుర్లు చెప్తారా? మరి ఓవరాల్గా ఇది చూడాల్సి ఉంది.